హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. టైటిల్ చూసి వీడియో ఓపెన్ చేస్తే చికెన్ కర్రీ ఉందేంటి అనుకుంటున్నారా? అలా అనుకున్నారు అంటే మీరు భ్రమపడినట్టేనండి. షాప్ నుంచి ఎంతో జాగ్రత్తగా ఎగ్స్ తీసుకుని వచ్చి ఇలా పగిలిపోయాయేంటి అని బాధపడుతున్నారా? ఇప్పుడు వీటితో ఫ్రైడ్ రైస్ కానీ ఆమ్లెట్ కానీ చేయాలి అనుకుంటున్నారా? అలా కాకుండా మంచి టేస్టీ అయినా మీరు ఇంతవరకు ట్రై చేయని కొత్త వంటకాన్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇప్పుడు అదేమిటో, దాని తయారీ విధానం ఏమిటో మీరు ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పన్నీర్ లాగా ఎలా ఉందో. తిన్నారు అంటే వావ్ అనాల్సింది. చాలా టేస్ట్గా ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఒక బౌల్ అయితే తీసుకొని దానిలో కొద్దిగా సాల్టు, ఒక పావు స్పూను పసుపు, కొద్దిగా అర స్పూను కారం, అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి అయితే తీసుకుందాం. ఇవి చక్కగా కలవడం కోసం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వాటర్ అయితే మనం దీనిలో యాడ్ చేసుకొని ఒక స్పూన్ తీసుకొని దాన్ని చక్కగా కలిగి తిప్పుకుందాం. అలా కలుపుకోవడం వల్ల మనం ఎగ్స్ని దానిలో పగలగొట్టి వేసినప్పుడు మసాలా అంతా చక్కగా ఎగ్స్కి పడుతుందనమాట. ఇలాగ నేనైతే ఆ మిశ్రమానికి ఒక 6 గుడ్లను అయితే తీసుకున్నానండి. వాటిని మనం ఇప్పుడు స్పూన్తో కానీ విస్కర్తో కానీ చక్కగా బీట్ చేసి వాటిని మన ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. చక్కగా ఇలా బీట్ చేయాలండి. అలా విస్కర్ అంటే విస్కర్ కానీ, మీ దగ్గర విస్కర్ లేదు అనుకుంటే స్పూన్తోనైనా చక్కగా అలా మొత్తం బీట్ చేయాలన్నమాట. అలా బీట్ చేసిన తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేసి ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి మన దగ్గర, ఇడ్లీ పాత్రను అయితే తీసుకొని దానిలో ఇడ్లీ పాత్రలో అడుగున కొద్దిగా వాటర్ అయితే తీసుకొని ఇడ్లీ రేకుని పెట్టాము అంటే అది అలా పెట్టి గిన్నెను పెట్టాము అంటే పడిపోతుంది. కాబట్టి ఇడ్లీ పాత్రని అలాగా ఉల్టాగా పెట్టి దానిపైన మనం ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి మిశ్రమం తయారు చేసినటువంటి బౌల్ ఉంది కదా, దాన్ని దాంట్లో పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనం దాన్ని పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత దానిలో నుంచి గాలి బయటికి ఆవిరి అనేది బయటికి రాకుండా అలా క్లాత్ అయితే కప్పేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ చేయడానికి కావాల్సిన ఆనియన్స్, టమాటాలను అయితే తీసుకొని వాటిని మనం ముక్కలుగా కట్ చేసి మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి మిశ్రమం ఉంది కదండి, ఎగ్తో చేసినటువంటి మిశ్రమం, అది తయారైందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందాం. దీన్ని నేనైతే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టానండి. తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా ఉంచేసాను. 15 మినిట్స్లో అయితే అది మనకి అలా రెడీ అయిపోయింది. మనం అది తయారైందో లేదో చూడాలంటే ఒక చాకు కానీ ఒక పుల్ల కానీ టూత్పిక్ కానీ తీసుకొని ఇలా కుచ్చినప్పుడు దానికి అంటకుండా ఉంది అంటే, మనం కేక్ ఎలా తయారు చేస్తామో ఐడియా ఉంది కదా, కేక్ కానీ జున్ను కానీ తయారు చేసేటప్పుడు అలాగా అంటకుండా ఉంది అంటే అది తయారైనట్టు. అలా తయారైనప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కళాయి అయితే తీసుకొని దానిలో మన కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకుందాము. కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మిక్సీ పట్టినటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఆ ఆనియన్ పేస్ట్ని ఈ ఆయిల్లో అయితే వేసేసి చక్కగా వేయించుకుందాం. ఇప్పుడు మనం అవి త్వరగా ఏగాలి అంటే ఆనియన్ పేస్ట్లో మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల దానిలో ఉన్న నీరు త్వరగా ఇంకిపోయి చక్కగా ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. ఇలాగా ఆనియన్ పేస్టే కానీ ఆనియన్స్ ముక్కలే కానీ చక్కగా ఎగుతాయి. మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి చక్కగా తీసుకున్నాము అంటే ఒక ప్లేట్లోకి వాటిని మనం ఎలాగా చిన్న ముక్కలుగా చూసారా ఎలా ఉందో, చక్కగా జున్ను ముక్కలు ఉన్నట్లుగా స్మూత్గా కేక్ లాగా ఉంది కదండి. దాన్ని మనం ఇప్పుడుగా ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మొత్తం అలాగా
ఈజీగా వచ్చేస్తుందండి, కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, చక్కగా సులువుగా వస్తుంది. చూసారు కదా. ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగ ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూసారు కదా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నటువంటి వాటిని మనం అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే కర్రీలోకి చక్కగా బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని అలా ఒట్టిగా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి ఎవరైనా పెట్టేస్తే బాగుంటుంది. అలాగే మన ఆనియన్ పేస్ట్ ఏగడానికి చక్కగా ఏగిందండి. ఇప్పుడు మనం అలా ఏగినటువంటి ఆనియన్ పేస్ట్లో మనం కొద్దిగా పసుపు, అదేవిధంగా ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వరకు అయితే వేయించి, మనం టమాటాలను తీసుకున్నాం కదండి, ఆ టమాటాలను అయితే మనం మిక్సీలో పేస్ట్ అయితే చేసుకున్నాము. ఆ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పేస్ట్లో కలిపేసి చక్కగా దానిలో ఉన్న పచ్చితనం అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు అలాగా వేయించాము అంటే చక్కగా ఏగిపోద్దండి. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా 1 నిమిషం వరకు ఆ కారాన్ని ఆ మిశ్రమంలో కలిపిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు ఆ ముక్కలు ఉన్నవి కదండి, వాటిని మనం ఇప్పుడు ఈ గ్రేవీలో కలుపుకుందాము. అలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం ఇప్పుడు టమాటా మిక్సీ పట్టినటువంటి మిక్సీ గిన్నె ఉంది కదండి, ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని దీనిలో యాడ్ చేసేసి కొద్దిగా ఏమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసి అలా కొద్దిసేపు అలాగా ఉడకనిచ్చాము అంటే చాలా టేస్ట్గా అవి ముక్కలు అనేది ఇంకా స్మూత్గా అవుతాయి అన్నమాట. అలా ఉడికిన తర్వాత మనం ఇంకొద్దిసేపు స్టవ్ ఆపేస్తాము అనగా కొంచెం ధనియాల పొడి వేసి దాన్ని కొద్దిసేపు అలాగా 1-2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఫైనల్గా ఇక కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇలా తయారు చేసినటువంటి కర్రీ మనం అన్నంలోకి కానీ ఏదన్నా చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా టేస్ట్గా ఉండదండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది కోడిగుడ్డుతో చేసినట్టు అలాగ అసలు లేదండి. పిల్లలు తిని ఇది ఎలా చేసావమ్మా నేను కంపల్సరీగా అడుగుతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.